5,000 కోట్లు గండెకోట నుంచి గాలేరు నగిరి నుంచి అందిన నేవాకి 3,000 కోట్లు మీ కంపెనీకి ఈ 3 ఆవులపల్లి ముదివేడి ఇవన్నీ 8,000 కోట్ల 8,300 కోట్లు. ఆర్ యు కాంట్రాక్టర్, ఆర్ యు మినిస్టర్? నువ్వు మంత్రివే కాంట్రాక్టర్వే? నీ వల్ల 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధి ఉందా నీకు? ఇలాంటి వాడిని నువ్వు మంత్రిగా పెట్టుకుంటావా? వీడికి అన్ని పనులుగా చెప్తావా? మంత్రులు వీళ్ళే, ఎమ్మెల్యేలు వీళ్ళే, పనులు వీళ్ళకి, దోపిడీ వీళ్ళది. ఇవి కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు మైనింగ్లో దోచేశాడు. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేశాడు. అంతా కలిసి ఒక 40,000 కోట్లు ఉంటుంది ఈ దోపిడీ. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ దోచుకున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి. ఆ దోచిన దెబ్బల్ని కక్కిస్తా, జాగ్రత్తగా ఉండు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నీ దౌర్జన్యం నా దగ్గర సాగదు. మర్యాదగా రాజకీయాలు చేస్తే మర్యాద అనుకున్నావు, ప్రజలు తిరుగుబాటు చేస్తే నువ్వు పారిపోతావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీకు అందరికి ఆస్తి హక్కు లేదయ్యా? మీ ఇల్లు ఉంది, రేపు పెద్దటి మనుషులు పంపిస్తాడు, నీ భూమి ఉంది, ఇది నాది అంటాడు, ఇచ్చేస్తారా మీరు? గవర్నమెంట్ కోసం అంటారు, ఇచ్చేస్తారా? దాని ప్రొసీజర్ ఉందా లేదా? ఆస్తి హక్కు ఉందా లేదా? ఇలాంటి దౌర్జన్యాలు చేసి నేను అక్కడికి వస్తే నా మీద నల్ల ఫ్లాగ్లతో మిమ్మల్ని ఏం చేయాలో మధ్య చేయాలా? పిచ్చి పట్టింది మీకందరికీ. ఇది ఒక యాంగిల్. ఇది మేజర్ ఇష్యూ. చాలా బాధ వేస్తుంది చూస్తే.